wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా? నా పేరు శారద. మీతో మాట్లాడాలని వచ్చాను. కూర్చోండి. మీ సినిమాలు చాలా చూశానండి. ఇందాక మీ షూటింగ్ కూడా చూశాను. అలాగే. ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళ కంటే మీకే బాగా తెలుస్తాయి. థ్యాంక్ యూ. మీ సినిమాలంటే ఆడవాళ్ళకి ఎంతో అభిమానం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువగా ఆడవాళ్ళ మీదే సినిమాలు ఎందుకు తీస్తారండి? మగవాళ్ళ జీవితాలు ఆడవాళ్ళ జీవితాలను చుట్టుకుని అంటిపెట్టుకుని ఉంటాయి కనుక ఎవరి జీవితంలో ఏ మలుపు తిరిగినా దానికి కారణం ఆడది కనుక. అందానికి, బంధానికి, ప్రేమకి, అనురాగానికి, కక్షకి, కావేశానికి, మాతృత్వానికి, భాతృత్వానికి వారధి, ముఖ్య సారథి ఆడది. అందుకు. అంతేనా? వేరే ఉద్దేశం లేదా? అంటే బిజినెస్ కూడా ఉందనుకోండి. ఆడవాళ్ళు ఎవరు సినిమాకి ఒంటరిగా రారు. వచ్చేటప్పుడు భర్తను తీసుకొస్తారు. భర్తతో వచ్చేటప్పుడు పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న ముసలాళ్ళు కూడా వస్తారు. అంటే ఒక ఆడది వస్తుందంటే కూడా 10-15 మందిని తీసుకొస్తుంది. ఒక్కసారితో విడిచిపెట్టరు కదా, కనీసం 3-4 సార్లు చూస్తారు. అంటే ఇంటికి ఒక్కొక్క సినిమాకి 40-50 టికెట్లు దిగుతాయి. అందుకే మీ ఆడవాళ్ళంతా మా సినిమా వాళ్ళకి శ్రీ మహాలక్ష్ములు. మీ ఆడవాళ్ళకి సినిమా నచ్చిందనుకోండి, మా నిర్మాతకి కనకాభిషేకమే. మీరెంతో కామెడీగా మాట్లాడతారు, కానీ మీ కథల్లోనూ, మాటల్లోనూ, పాటల్లోనూ ఎంతో లోతుంటుంది. ఎందువల్ల? జీవితంలో చాలా లోతుగా దెబ్బలు తిన్నాను గనక. ఎక్కువగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథలే సినిమాలుగా తీస్తారు. ఎందువల్ల? ఎక్కువ సమస్యలు వాళ్ళ జీవితాల్లోనే ఉన్నాయి. ఏమండి, మీరు తీసిన బలి సినిమాలో కథ లాంటిదే నా జీవితం. నాకు పెళ్ళైన కొత్తలోనే నా భర్త పోయాడు. రెండో పెళ్లికి మా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని, జీవితంలో తీపి రుచి తెలుసుకోవాలని ఆశ. తప్పంటారా? ఎవరంటారు? మరి మా వాళ్ళు ఒప్పుకోవడం లేదే, నన్నేం చేయమంటారు? చేసేదేముంది, గట్టిగా ప్రయత్నించండి. కాదంటే ఫైట్ చేయండి. మా వాళ్ళని కాదని తెగించి ఇంట్లోంచి వచ్చేస్తే నన్ను చేసుకోవడానికి ఎవరైనా ఉంటారా? ఎందుకుంటారు? మీకేం తక్కువ? మీరు చేసుకుంటారా? నేనా? అయితే మీరు సినిమాలో చెప్పేదంతా అబద్ధం అన్నమాట. కేవలం పబ్లిసిటీ అన్నమాట, ప్రజల కోసం అన్నమాట. అంతా బోగస్ అన్నమాట. అయితే మీరెన్నీ పెళ్లి చేసుకోరు? నాకెప్పుడో పెళ్ళైపోయింది. అబద్ధం. మీకు పెళ్లి కాలేదని నేను పేపర్లో చదివాను. అది అబద్ధమా? అది కూడా నిజమేనమ్మా. అది నిజమే, ఇది నిజమే. రెండు నిజాలు ఎలా అవుతాయి? అవుతాయమ్మా. ఒక్కోసారి కొన్ని నిజాలు అబద్ధాలు అవుతాయి, కొన్ని అబద్ధాలు నిజాలు అవుతాయి. నా దృష్టిలో ప్రేమ వేరు, పెళ్లి వేరు, దాంపత్యం వేరు కాదమ్మా. ప్రేమకు నిర్వచనం పెళ్లి, పెళ్లికి నిర్వచనం దాంపత్యం. ఆ మూడు కలిసికట్టుగా నా గుమ్మం దాకా వచ్చాయి. గుమ్మం ముందు నిలబడ్డాయి, తలుపు తట్టాయి. నేను తలుపులు తీయకుండానే తొందరపడి వెళ్ళిపోయాయి. ఏమండి? ఏమండి, మీరు కథలు రాస్తారా? కథలా? నేను కథలు రాస్తానని మీకెలా తెలుసు? ఇందాక రెవెన్యూ ఆఫీస్ పంపాల్సిన ఫైల్ ఇమ్మని అడిగితే మీరేమిచ్చారో తెలుసా? ఏమిచ్చాను? మీరు రాసిన సంయుక్త కథ ఇచ్చారు. సంయుక్త? సంయుక్త కథ మీరు చదివారా? ఫస్ట్ క్లాస్. ఒకటే కదా, చాలా రాశారా? చాలా రాశాను. రాసి ఏం చేస్తుంటారు? అవన్నీ ఫైల్ చేస్తుంటాను. ఎందుకు? నేను చదువుకోవడానికి. మీరు రాసింది మీరే చదువుకోవడం ఏమిటండి? మరెవరు చదువుతారు చెప్పండి? ప్రింట్ చేస్తే అందరూ చదువుతారుగా. ప్రింటే? ఎందుకు నవ్వుతున్నారు? లేకపోతే ఏమిటండి, ప్రింట్ చేయడానికి నేను ఏమైనా సులోచనారానేనా, కౌసల్యాదేవినా, రామలక్ష్మినా? రాసేవారికి పేరుంటే తప్ప ప్రింట్ చేయరట. వాళ్ళు ప్రింట్ చేస్తేనే కదండి మీకు పేరు వచ్చేది. అయితే పని చేయండి,
ఈ నవల తీసుకోండి, మీ పేరు వేసుకోండి, మీరే ప్రింట్ చేసుకోండి. నా పేరు మీద ఎందుకు? ఆడవాళ్ళ పేరుంటే తప్ప ప్రింట్ చేయరట. ఇది శాడిజం. మగవాళ్ళు గట్టిగా ప్రయత్నించింది ఎవరో చెప్పండి. మీకెందుకు? మీ నవల నేను ప్రింట్ చేయిస్తాను. ఓకే? నిజమేనమ్మా, చాలా గొప్పగా ఉంటుంది కాదన్న, కానీ రైటర్కి పేరు లేదు కదా. మెడ్రాస్లో నా మొక్క ఎవరు చూస్తారండి? మీరు పెద్ద శాడిస్ట్ అండి. అదే నిరుత్సాహం. నిరుత్సాహం ముందు పుట్టి తర్వాత మీరు పుట్టారు. మీకెందుకు? మీరు వెళ్ళండి. మెడ్రాస్లో ఎంతమంది రైటర్లు ఉన్నారంటారు? మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే గొప్పవాళ్ళు. వాళ్ళందరూ విడిచిపెట్టేసి మనం వెళ్ళాం కదా, మనకి ఇచ్చేస్తారా? నేను చెప్తున్నాను, ఈ ఒక్కతో మీరు పెద్ద రైటర్ అవుతారు. అవ్వకపోతే పునరుద్యోగం కాస్త పోతుంది. పోతే మళ్ళీ దొరకదా? ఏమోనండి, దీనికోసం ఎన్ని సంవత్సరాలు తిరగాలి. అయినా మెడ్రాస్లో ఉండడం అంటే మాటలా? ఎంత డబ్బు ఖర్చు అవుతుంది చెప్పండి? మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి. ఎక్కడ ఉంటాను, ఎవరి దగ్గర ఉంటాను, ఎలా ఉంటాను, కష్టం. మీకెందుకు? నేనున్నానుగా. డబ్బు కోసం బాధపడకండి. నేను పంపుతూ ఉంటాను, తిరిగి ఇచ్చేతురు గాని. మీరు వెళ్ళండి, బయలుదేరండి. రావు గారు, మీ ఉత్తరం అందింది. మీ బాధ గ్రహించాను. ప్రస్తుతం కష్టంగా ఉన్నా నిరుత్సాహపడకుండా ప్రయత్నించండి. తప్పకుండా పైకి వస్తారు. మీరు డబ్బుకి ఇబ్బంది పడకండి, నేను పంపుతాను. మీరు పైకి రావాలని కోరుకుంటున్న సులోచన. నా కథ తీసుకున్నారని ఎంతో సంతోషపడ్డాను. కానీ ఆ కథ లాంటిది ఇంకో కథ కూడా ఉందట. ఏం ప్రయోజనం ఉన్నట్టు కనపడటం లేదు. సార్, ఇది నా ఫస్ట్ పిక్చర్, నా ఫస్ట్ షాట్. అది మీతో. ఐఎమ్ సో హ్యాపీ. వెరీ గ్లాడ్ సార్, వెరీ థ్యాంక్ యూ. పోతే ఇది మీ ఫస్ట్ ఇంట్రడక్షన్ పిక్చర్ అంటే మారువేషం. ఏం సార్ అంటే తాగి ఇక్కడికి వచ్చినట్టుగా వచ్చారు. వచ్చిన తర్వాత చెప్తున్నారు డైలాగ్. మంచికి ఏ నా కొడుకు అడ్డం పడతాడో ఆడిని నరికి పోగులు పెడతాను. ఓకే సార్, తాగిన ఎఫెక్ట్ బాగుంది. తాగిన ఎఫెక్ట్. ఓకే, ఒకసారి చెప్పండి. మంచికి ఏ నా కొడుకు అడ్డం పడతాడో మంచి సెన్సార్ కూడా వస్తుంది కదండి. రైట్ రైట్. మంచి పనులు చేయడానికి ఏ నా కొడుకు అడ్డం పడతాడో ఆయన నరికి పోగులు పెడతానంటే. వెరీ గుడ్ సార్. ఓకే, అది బ్యాక్ లో ఉండి టర్న్ చేస్తే జూమ్ బ్యాక్ చేస్తాను. పుట్టగాల్సిన చెప్పింది కదా. ఓకే ఓకే. తర్వాత మీరు కూడా వెనకాల నిలబడాలి. మీరు కూడా రండి. చెక్ చేద్దామండి. రెడీ. ఓకే రెడీ. సైలెన్స్. రెడీ. కన్నా రెడీ. క్లాబిన్ 12/1 టేక్ 1 యాక్షన్. మంచి పనులు చేయడానికి ఏ నా కొడుకు అడ్డం పడతాడో ఆడిని నరికి పొగలు పెట్టేస్తానంట. ఓకే సార్. ఓకే సార్. ఓకే. సో నైస్ ఆఫ్ యూ సార్. ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాచులేషన్. 23వ తేదీ పిక్చర్ విడుదల. ఆ విడుదల కోసం మేమంతా బయలుదేరి వస్తున్నాం. రాగానే మొట్టమొదటి మిమ్మల్నే కలుస్తాను. ఎవరి కోసం సార్ ఎదురు చూస్తున్నారు? ఏం లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు వస్తానన్నారు. వచ్చారో లేదు తిరిగి. బాబు, షో స్టార్ట్ అయ్యే టైం అవుతుంది. వచ్చిండారు బహుశా. శ్రీనివాస్ కారేది? ఇంక వెళదాం బాబు. ఎక్కండి, టైం అవుతుంది సార్. మీరు ఎక్కండి సార్. స్టేషన్ పోనీ.
ఒక నిమిషం ఇక్కడ. ఇప్పుడే వచ్చేస్తాను. బాబు ఏంటండి? సురక్షంగా ఎక్కడ కూడా తెలుసా? 6 తారీఖు ఎవరు వస్తారని రైల్వే స్టేషన్ వెళ్ళారండి. బహుశా నా కోసం ఉంటారు. వస్తే సంగతి తీరు దగ్గర రమ్మని చెప్పు. అలాగేనండి. ఏదో పని అడు. నా కోసం ఎవరైనా వచ్చారా? వచ్చారమ్మా, మిమ్మల్ని సంగం థియేటర్కి రమ్మన్నారు. ఆయన తెలుసు. ప్లీజ్. సురక్షణ ఏమైందండి? ఏమండి, సినిమా చాలా బాగుందట కదండి. 100 days ఆడుతుందట కదండి. నాకు తెలుసండి, మీ ఫస్ట్ పిక్చరే చాలా చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు తెలుసండి. త్వరలోనే మీరు చాలా 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 పైకి వస్తారని నాకు తెలుసండి. ఆమె జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేను. జ్ఞాపకం చేసుకుని